అందరికీ వందనాలండి. వివాహం అన్నది దేవుడు ఘనముగా ఇచ్చాడు. ఈ భూమి మీద వివాహం నిజంగానే దేవుడు చెప్పిన రీతిగా చాలా ఘనమైనది. ఎందుకంటే తోడబుట్టిన వారైనా విడిపోవచ్చు, మరి కన్న తల్లిదండ్రులైనా విడిపోవచ్చు, కానీ భార్యాభర్త సంబంధం మాత్రము ఎప్పటికీ విడిపోని బంధము. అందుకే దేవుడు ఇది ఘనమైనదిగా దేవుడు ఎంచాడు. అందుకే ఈ పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపడతాము. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది. దేహములో సగభాగముగా మనుగడలో సహచారినిగా, దేహములో సగభాగముగా మనుగడలో సహచారినిగా, నారిగా సహకారిగా శ్రేణి నిర్మించినాడు దేవుడు. నారిగా సహకారిగా శ్రేణి నిర్మించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని, ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని, నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు. శిరస్సుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది. దేవునికి అతి ప్రియుగా ఫలములతో వృద్ధి పొందగా, దేవునికి అతి ప్రియముగా ఫలములతో వృద్ధి పొందగా, వేరుగా ఉన్నవారిని ఒకటిగా చేసినాడు దేవుడు. వేరుగా ఉన్నవారిని ఒకటిగా చేసినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది. దేవునికి స్తోత్రం. అలాగే అందరం కళ్ళు మూసుకున్నట్లయితే వివాహ నిమిత్తము జతగా పోతున్న వారిద్దరి నిమిత్తము వారి జీవితం మంచిగా ఉండాలని అందరం కూడా మంచి మనసుతో అందరం ప్రార్థన చేద్దాము. అందరం కళ్ళు మూసుకుందామండి. మా తండ్రి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. పరలోకములో ఆనాడు దేవుడు మా గురించి ఆలోచించి మరి స్త్రీనిగా పురుషునిగా నిర్మించి వారికి ఒక జత కావాలని
మంచిది కాదని మీరు మా నిమిత్తం ఆలోచించి మంచి మనసుతో ఈ లోకంలో మేము జీవించడానికి ఒక జతను పురుషునికి స్త్రీగా, స్త్రీకి పురుషునిగా ఒక జతను ఏర్పాటు చేసి ఒక కుటుంబాన్ని, ఈ లోకంలో అందమైన కుటుంబాన్ని పిల్లలుగా మరి ఈ కుటుంబాన్ని ఇచ్చి తండ్రి మమ్మల్ని గణపరిచి దేవా మీ కొరకు మేము బ్రతకాలని మీ చిత్తంలో మమ్మల్ని మేమందరం కూడా ఎదగాలని మీరు నిర్ణయించిన ఈ నిర్ణయాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఈరోజు మరి త్రివేణిని, గులిబాబుని మీరు ప్రేమించి వారి వివాహ నిమిత్తము మీరు సిద్ధపరిచిన ఈ కార్యక్రమం అంతటిని కూడా మీకు మన్మార్గంగా ఇప్పటి వరకు జరిగి ఉన్నది. మరి కొద్ది నిమిషాల్లో వారు ఒకరికొకరు జతపరచబోతుండగా మీ కృప చూపించండి, మీ దయ చూపించండి, మీ కరుణ, మీ దయగల కనులు ఆ బిడ్డలపై ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మరి ఇరు కుటుంబాలు కూడా ఒకటిగా తండ్రి ఉండటానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఒకటి కాబోతున్న ఆ బిడ్డలను మీరు దీవించున్నారు, చేరి వచ్చిన ప్రతి బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించున్నారు. ప్రభు గారి ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.